దేవుడికి నైవేద్యం లేక నివేదన లేదా ఆరగింపు ఏ రకంగా చెయ్యాలి? ఇంత అన్నం పెట్టి ఇంత పప్పేసి ఇంత కూరేసి ఇంత నెయ్యి వేసి భోజనం చేయమంటే మనం తినగలమా? దేవుడికి కూడా నేను తాంబూలం అలాగే ఇస్తాను అని చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే దైవాన్ని తనతో పాటుగా భావించుకుని శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం. దేవుడికి నైవేద్యం లేక నివేదన లేదా ఆరగింపు పెట్టేటప్పుడు ఏ రకంగా చెయ్యాలి అని ఎప్పుడూ చేస్తున్న వాళ్ళకు కూడా మధ్య మధ్యలో సందేహాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా మామూలుగా అవసర నివేదన పెట్టేస్తూ ఉంటారు చాలామంది. పాలు లేకపోయినట్టయితే పటిక బెల్లమో పండో నివేదన చేస్తారు. పాతకాలం నుంచి మహానివేదన పెట్టే అలవాటు ఉంటుంది. మహానివేదన అంటే భోజనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి అన్నం పెట్టినట్టుగా పెట్టడం. ఈ పెట్టేటటువంటి చోట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి పాటిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మనకే అర్థమవుతుంది ఏది సరైంది ఏది సరైంది కాదు అని. ఆ వండినటువంటి గిన్నె తెచ్చి అక్కడ పెట్టి ఇంత గిన్నెలో అన్నం వండి దాని మీద ఇంత పప్పు, ఇంత కూర, ఇంత నెయ్యి, ఇంత పెరుగు, ఏదో మిగిలిన చేసిన పదార్థాలన్నీ కొంచెం వేసి నివేదన చేస్తారు. మనం అట్లా పెడితే తింటామా అండి? ఇంత అన్నం పెట్టి ఇంత పప్పేసి ఇంత కూరేసి ఇంత నెయ్యి వేసి భోజనం చేయమంటే మనం తినగలమా? లేదు కదా. మనం ఎట్లా తింటామో అట్లా కనీసం పుష్టిగా తినగలిగిన ఒక వ్యక్తికి ఎట్లా పెడతామో అంత పెట్టాలి. అది కూడా ఎట్లా? ఆకులో కానీ పళ్ళెంలో కానీ. అంటే మళ్ళీ మనం తింటున్నటువంటి కంచాలు పనికిరావు, స్టీల్ అంతకంటే పనికిరాదు. వీలైతే వెండి, అది దొరక్కపోతే వెండి, లేకపోయినట్టయితే చక్కగా ఒక ఆకులో అంత అన్నం, ఇంత కాకపోతే ఇంత అన్నం, అంత అన్నానికి సరిపోయిన కూర, పప్పు, నెయ్యి, పెరుగు ఇత్యాదులన్నీ వేసి మనం అన్నం తింటుంటే ఎట్లా పెడతామో, ఎలా తిందామనుకుంటామో, మనకి ఇతరులు ఎలా పెట్టాలని మనం అనుకుంటామో ఆ విధంగా దైవానికి నివేదన చేయవలసి ఉంటుంది. లేదంటారా? మరొక పద్ధతి కూడా ఉంది. వండినవన్నీ తెచ్చి అక్కడ పెట్టండి. ఇంత గిన్నెలో అన్నం, ఇంత గిన్నెలో పప్పు, ఇంత కూర, ఇంత పెరుగు, అంత నెయ్యి అన్నీ తీసుకొచ్చి అక్కడ గిన్నెల్లో పెట్టి, బాబు ఇంత పెడుతున్నాను నేను, నీకు కావలసిన విధంగా కలుపుకొని తినమని దానికి సరిపోయేటట్టుగా అనుపానంగా ఉండేట్టుగా పెట్టాలి. కానీ ఏదో పెట్టామా అంటే పెట్టాము అన్నట్టుగా నివేదన చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తానండి నేను. ఏమిటంటే, మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మా చిన్నతనంలో నేను చూశాను. తాంబూలం అని దేవుడికి పెట్టేటప్పుడు మనం 2-3 ఆకుల్లో ఇంత వక్క వేసి అక్కడ పెడతాం. కానీ వాళ్ళు అలా పెట్టేవారు కాదు. ఆకు తీసి తుడిచి సున్నం రాచి మధ్యలో ఉన్న ఈనె తీసి దాని మీద వక్కలు పెట్టి ఇలా మడుస్తాం కదా, మడిచిన దాని మీద వక్క, లవంగం, యాలక్కాయ పెట్టి, ఇది ఎందుకండి ఇంత ఇదిగా చేస్తున్నారంటే, అట్లా ఇస్తే ఆకులు నేను వేసుకోను కదా, ఆకుల్ని ఉన్నట్టు నేను నోట్లో వేసుకోను కదా, తమలపాకుల్ని. దాని ఈనె తీస్తాను, తోక చింపుతాను, అయిన తర్వాత సున్నం రాచుకుంటాను, అప్పుడు ఈ అనుపానాలన్నీ వేసుకుని నేను తాంబూలం వేసుకుంటాను. కనుక దేవుడికి కూడా నేను తాంబూలం అలాగే ఇస్తాను అని చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే దైవాన్ని తనతో పాటుగా భావించుకుని ఆ విధంగా అర్పించటం అన్నది, అవన్నీ చేయలేకపోయినా కనీసం పెట్టే ఆహారాన్నన్నా సమానంగా తగినట్టుగా పెట్టడం. ఇందులో మరొక విశేషం కనపడుతుంది. ఏమిటంటే, వైష్ణవులు ఎంత వంటన్నా చేయనివ్వండి, ఎన్ని రకాల పిండి వంటలన్నా చేయనివ్వండి, ఆ చేసినటువంటి దాని మీద ఒక తులసి దళం వేస్తారు, లేకపోతే కృష్ణుడు స్వీకరించట. అంత వంటలోనూ ఒక తులసి దళం వేయవలసి ఉంటుంది. అన్నీ తీసి అక్కడ పెట్టిన తర్వాత మనం ఏ రకంగా అయితే, అంటే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ ఔపోసన పట్టి గాయత్రి మంత్రంతో ఆ అన్నం చుట్టూతా రక్ష పెట్టి ఆ పైన ఆహుతులు తీసుకుని తింటారు. ఆ విధంగానే ఆహుతులైతే మనం ఇవ్వలేము, స్వామే తీసుకుంటాడు గనక ఆ ఔపోసన పట్టేటటువంటి పద్ధతి, దాని చుట్టూతా గాయత్రి మంత్రంతో నీళ్లు అభికరించేటటువంటి పద్ధతి మాత్రం
పాటించడం గమనిస్తూ ఉంటాం. అయిన తర్వాత మధ్య మధ్య పానీయం సమర్పయామి. అన్నం తింటూ మధ్యలో పొరబోయిందో కారం అయిందో అని చెప్పి కొంచెం మంచినీళ్ళు తాగుతాం కదా, అలా మధ్య మధ్య పానీయం సమర్పయామి. అక్కడ నీళ్లు పెట్టి మధ్యలో నీళ్లు తాగుతున్నామని. ఉత్తరాపోసనం సమర్పయామి అని కాసి నీళ్ళు ఇచ్చి, అంటే భోజనం అయ్యాక అవపోసనం అవుతుందని. అటు పైన హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, చేతులు కడుగుతున్నాం కాళ్ళు కడుగుతున్నాం అని చెప్పి ఉండాలి. ఎందుకంటే భోజనం అయిన తర్వాత చేతులు కడుక్కోవడానికి ఎంత ప్రాధాన్యం ఉందో కాళ్ళు కడుక్కోవడానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. తప్పనిసరిగా భోజనానికి ముందు తరువాత చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడైతే ఇతరులు చెప్తున్నారు గనక భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం అన్నది మొదలుపెట్టాం. వాళ్ళు చెప్తే తర్వాత కూడా చేతులు కాళ్ళు కడుక్కుంటామేమో, మనం చూద్దాం. స్వస్తి.